ఓం నమ శివాయ. ఆవాలతో ఇలా చేస్తే మీ కష్టాలు పోయి అదృష్టము అనేది కలుగుతుంది. డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు జ్యోతిష్య శాస్త్రంలో వివిధ పరిహారాలు చెప్పారు. శాస్త్రాల ప్రకారం వంటింట్లో లభించే ఆవాలతో మీరు మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు. ఎంతగా ప్రయత్నించినా అదృష్టం కలిసి రాకపోతే, అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముడుతూ ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి జ్యోతిష్య శాస్త్రంలో ఆవాలతో అద్భుతమైన రెమెడీ అనేది ఉంది. దీర్ఘకాలికంగా డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు గురువారం రోజు ఆవాలను గంగాజలంతో కడిగి ఒక పసుపు గుడ్డలో కర్పూరము, ఆవాలు కట్టి ఇంటి ప్రధాన ద్వారంపై వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతారు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మీ ఇంట్లో ఎవరైనా దిష్టి తగిలి ఇబ్బంది పడుతూ ఉంటే దిష్టి దించేందుకు 7 ఆవాల గింజలు, 7 ఉప్పు పటికలు, 7 ఎండుమిర్చీలు తీసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటినీ కలిపి దిష్టి తగిలిన వ్యక్తికి పైనుంచి కింద వరకు 7 సార్లు తిప్పి వాటిని కాల్చేయాలి. దిష్టి దించేటప్పుడు ఎడమ చేతితోనో చేయాలని మనము గుర్తుంచుకోవాలి. కష్టపడి పనిచేసిన ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఆవాలు తీసుకొని ఇంటి బయటైనా ఎక్కడైనా వేయాలి. జ్యోతిష్యం ప్రకారము ఇలా చేయడం వల్ల వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దీంతోపాటు ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని భావిస్తే అలాంటి వారు తమ ఇంట్లో ప్రతిరోజు పసుపు, ఆవాలు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడంతో పాటు ఇంట్లో ఆహారము, ధనము పెరుగుతాయని కూడా నమ్మకము. మీ ఇంట్లో సిరి సంపదలు ఉండాలన్నా, మీ వ్యాపారంలో లాభాలు అనేవి రావాలన్నా ఆదివారం రోజు ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో కొన్ని ఆవాలు అనేవి వేసి సూర్యభగవానికి ఆర్ఘ్యము అనేది మనము సమర్పించండి. ఇంట్లో దరిద్రము అనేది తాండవిస్తూ అదృష్టం మీ దరి చేరకపోవడము జరుగుతూ ఉంటే ఆవ ఆకులను ఒక నీటి కుండలో వేసి ఆ నీటితో ఎవరైతే స్నానం చేస్తారో వారికి దరిద్రము, దురదృష్టము లాంటి చెడు పీడలన్నీ కూడా తొలగిపోయి అదృష్టము అనేది వశమవుతుంది. అంతేకాకుండా అంటువ్యాధులు కూడా రాకుండా నశిస్తాయి. ఈ విధంగా ఆవాల ద్వారా దరిద్రాన్ని దూరం చేసుకొని శుభ ఫలితాలను అందుకుంటారు. అలాగే మీకు ఉన్న అన్ని సమస్యలు, కష్టాలు తొలగిపోవాలి అంటే మంగళవారం రోజు ఒక మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు, ఆవాలు, పసుపు, కుంకుమ వేసి నమస్కరిస్తూ మీకు ఉన్న కష్టాలు చెప్పుకోవాలి. తర్వాత వీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి, లేదా వాష్ బేసిన్లో కూడా పడేయచ్చండి. మీరు అనుకున్న పనులు ఏమైనా సరే విఫలమవుతూ ఉంటే దానికోసము ఆవాలు అనేవి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఆదివారం రోజు ఎవరైనా పేదవాడికి ఆవాలు, కొద్దిగా డబ్బులు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే మనకు అన్ని కష్టాలు కూడా పోతాయి. ఇక వాస్తుశాస్త్రం ప్రకారము ఇంటిలో దృష్టి దోషాలు ఉంటే ఇంట్లోని అన్ని గదుల్లోని కొన్ని ఆవాలు చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దృష్టి దోషము అనేది తొలగిపోయి ఇంట్లో సకల సుఖ సంతోషాలు కలుగుతాయనేది నమ్మకం అండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.